మన మృదువులో ఒకసారి కూడా మన కలిసి ప్రార్థన చేయడానికి, దేవుని ఆరాధన చేయడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి ఒక రోజు కూడా, నూతన రోజు, మనం ఎన్నడూ అనుభవించలేని మంచి చక్కని రోజు. మన మంచి జీవగల దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన కాబట్టి పరిగణ మనం దేవుని స్తుతిస్తాం, ప్రార్థన గురుగా వాక్యం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినంత. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబావువాడు. ప్రశ్న అనమాట. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని, మనందరూ ఉన్నామనమాట. దానిలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క భక్తులను బట్టి దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని, నిన్ను మనల్ని ఎడబావాడెవడు ప్రశ్న అడుగుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ వలన స్పష్టంగా చెప్తుంది. శ్రమ ఆయనను, బాధ ఆయనను, హింస ఆయనను, కరువు ఆయనను, వస్త్రహీనత ఆయనను, ఉపద్రవం ఆయనను, గర్గం ఆయనను మనల్ని ఎడబావునని మరలా ప్రశ్న అడుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నిజంగా జీవగల దేవుని యొక్క పిలుపు పొందిన వారు జీవగల దేవునితోనే బ్రతుకుతాయి అన్నమాట. జీవగల దేవుని యొక్క పిలుపు పొందిన వారుగా ఎవరైతే ఉన్నారో వారు జీవగల దేవునితో ఉన్న రిలేషన్షిప్ లో ముందుకు కొనసాగించబడదు. ప్రత్యేక ప్రియులారా, మనం చూసినట్లయితే పాత నిబంధనలో మన యోసేపు గురించి మనం చూడవచ్చు. తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కూడా జీవగల దేవుని గట్టిగా పట్టుకున్నామన్నమాట. ప్రేమలో కొనసాగించబడే, దేవుని చేత పిలువబడే, అనగాని శ్రమలు, సమస్యలు అనుభవిస్తాం. అనగాని జీవగల దేవునికి వ్యతిరేకంగా మారడం లేదనమాట. కొందరు మనం చూసినట్లయితే దేవుడు నన్ను పిలిచారు కదా, దేవుడే నన్ను కాపాడాలి, ఎందుకు నన్ను కాపాడడం లేదు, ఇలాంటి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, దేవుడు నిశ్చయంగా మనల్ని కాపాడే దేవుడు. ఆయన కానీ ప్రియులారా, కొన్ని పరిస్థితులకు దేవుడు కొన్నిసారి పర్మిషన్ ఇస్తారనమాట. ఎందుకంటే మనల్ని మోల్డ్ చేయడానికి, లేదంటే మనల్ని కట్టడానికి కొరకు అనమాట. మనలో సహనం, ఓర్పు అంత ఇంక్రీస్ అవ్వాలి అనమాట. దేవుని గుణాలు, డివైన్ క్యారెక్టర్ మనలో ఇంక్రీస్ అవ్వాలి. ఇప్పుడు దేవుడు కొన్నిసారి కొన్ని సమస్యల్లో నడిపిస్తానమాట. దానికి అర్థం ఆ సమస్యల్లో దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనం నాశనం అయిపోవాలని కాదు, దాని ద్వారా మనం నేర్చుకోవాలన్నమాట. అనేక విషయాలు నేర్చుకొని పరిశుద్ధాత్మ సహాయం వలన నేర్చుకొని క్రమంగా ఎదగాలి అనమాట. క్రమంగా మనం ఎదగాలి. మనం చూడవచ్చు, యోసేపు బావిలో పడినట్టు మనం చూడవచ్చు, పడేసినట్టు మనం చూడవచ్చు. కానీ ఆ పరిస్థితిలో ప్రియుల యోసేపుకు దేవుడు బలపరుస్తాడు. తండ్రి కంటే, తల్లి కంటే, బ్రదర్ కంటే, సిస్టర్ కంటే, అందరికంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొన్నిసారి మనం అనుకున్నారేమో వీరు మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నామని. కొన్నిసారి వారు నుండి కోపం మనం చూడవచ్చు. మనుషుల నుండి కొందరు మనల్ని ప్రేమిస్తున్నారేమో. కొందరు మనం చూడవచ్చు, చిన్న విషయంలో కావచ్చు, చిన్న విషయం, అనేక సంవత్సరాలు రిలేషన్షిప్ మంచిగా కలిగి ఉన్నవారు చిన్న ఒక విషయం చెప్పుకొని, ఇంకా నేను నీతో మాట్లాడలేదు, నిండుకు నేను రాలేదు, నీ ఫోన్ ఎత్తలేదు, అలాగే చెప్పేవారు మనం చూడవచ్చు. అనేక సంవత్సరాలు మంచి చక్కగా ప్రేమించుకొని గౌరవించుకొని వెళ్ళేవారు ఒకప్పుడు చెప్పి ఉండొచ్చు, నీవంటే నాకు చాలా ఇష్టం, నేను చూసుకున్నామని, నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు అని కూడా చెప్పి ఉండొచ్చు. కానీ అవసరం వచ్చినప్పుడు ఫోను ఎత్తలేని పరిస్థితి, అవసరం వచ్చినప్పుడు సహాయం చేయలేని పరిస్థితి మనం చూడవచ్చు.
కాబట్టి కొందరు చిన్న విషయం చాలు రిలేషన్షిప్ కట్టేసి పడేస్తాం. ఇలా దేవుని బిడ్డలుగా మనం అలా ఉండవద్దు అనమాట. దేవుని బిడ్డలుగా మనం అలా ఉండవద్దు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే యోసేపు ప్రియులారా తన సొంత సహోదరులు తిరస్కరించినప్పుడు కూడా ప్రేమించాల్సిన వారం ప్రేమించలేని పరిస్థితులు కూడా యోసేపు మాత్రం ప్రియులారా జీవం కలిగిన దేవుని గట్టిగా పట్టుకున్నాం. దేవుని ప్రేమ లోతుగా తెలుసుకోవడానికి యోసేపుకు అది సహాయమైంది అనమాట. హల్లెలూయా. డాడీ దగ్గర లేదు, సహోదరులు సొంత సహోదరులు కూడా లేదు సహాయం, అయినా కానీ దాని మధ్యలో ప్రియులారా మనం చూసినట్లయితే ఒక పాజిటివ్ విషయం మనం చూడవచ్చు. జీవం కలిగిన దేవునితో మాత్రం ఉన్న సహవాసములో తక్కువ లేదనమాట. ఆ జీవం కలిగిన దేవునితో ఉన్న దేవుని పిలుపు, జీవం కలిగిన దేవునికి లోబడయం, జీవం కలిగిన దేవునితో ఉన్న ఆ సహవాసం దేవుడు ఒకటి మనం రెండు చూడవచ్చు. జీవం కలిగిన దేవుడు యోసేపుతో సహవాసం చేస్తున్నాం, యోసేపు జీవం కలిగిన దేవునితో సహవాసం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి దానికి ప్లేస్ ఫలాని ప్లేస్ అనే కాదు, ఎక్కడైనా సరే. కాబట్టి వాక్యం ధర పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనం కూడా సేమ్ అనమాట. మనం జీవం కలిగిన దేవునితో సమయం గడుపుతున్నాం, జీవం కలిగిన దేవుడు మనతో కూడా సమయం గడుపుతాడు. కాబట్టి నీ పరిస్థితి ఏదైనప్పుడు కూడా ఇలా దేవుని ప్రేమ నువ్వు బలపరుస్తున్నావు, నన్ను బలపరచువానందు నేను సమస్తం చేయగలను. తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు అమ్మబడి అయినా కానీ ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవుడు తోడు ఉన్న కాబట్టి అందులో కూడా గొప్ప స్థాయి పోతుఫరులో చాలా గొప్ప స్థాయిలో పరిచయం చేస్తున్నట్టు అక్కడ కూడా నమ్మకంగా బ్రతికినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. నమ్మకంగా బ్రతికిన వారికి మంచి రివార్డు ఇవ్వాలి. కానీ దానికి బదులుగా మనం చూసినట్లయితే పోతుఫర్ ఒక భార్య ద్వారా శోధింపబడినప్పుడు కూడా, శోధన ఇచ్చినప్పుడు కూడా పరిశుద్ధులైన జీవం కలిగిన దేవుని కొరకు గట్టిగా నిలబడామన్నమాట. ఇక్కడ ప్రియులారా మనం చూడవచ్చు, నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చా అడగవచ్చు. ఇన్నాడు నేను నమ్మకంగా బ్రతికాను కదా, ఇదైనా నాకు రివార్డు. ఈ రోజు దాకా నేను నమ్మకంగా ప్రార్థన చేశాం కదా, ఆరాధన చేశాం కదా, దేవునితో కలిసి నేను బ్రతికాం కదా, ఇదేనా నాకు రివార్డ్ అని మనమైతే అడుగుతారమ్మపాడు. కానీ యోసేపు ప్రియులారా మనం చూసితే శోధింపబడినప్పుడు కూడా సడగడం లేదు, పునగడం లేదు. ఇప్పుడు కొన్ని శోధనలో జీవగల దేవుడు కొన్ని పర్మిషన్ ఇస్తాడనమాట. అవతలే ప్రమోషన్ ఉంది అనమాట, నమ్మకంగా ఉండే అవతలే. కానీ చాలా మంది అక్కడే ఓడిపోతారు. ఇన్నాళ్ళు నేను ప్రార్థన చేస్తాను కదా, ఇన్నాళ్ళు నేను ఆరాధన చేస్తాను కదా, ఏదైనా నాకు నిందలు, అపమానాలు, శ్రమలు ఇదైనా అని అనుకొని కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన, ఆరాధన, స్తుతులు చేయడం మానేస్తారు. కానీ యోసేపు ప్రియులారా అలాగే లేదు. ఎందుకంటే దేవుని స్వరం వింటున్న వ్యక్తిగా ఉండే, దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి ఉండే తనకు అర్థమవుతుంది ఇదొక టెస్ట్ అని, దీని తర్వాత నాకు ఒక ప్రమోషన్ ఉంది అని దీర్ఘ దృష్టిలో వారు చూస్తారన్నమాట. దీర్ఘ దృష్టి కావాలి. కొందరకు చాలా మంది మనం చూసిన హర్సు దృష్టి, ఇప్పుడు ప్రెసెంట్. కొందరు మనం చూస్తే ఇప్పుడు నాకు స్వస్థ కావాలి, ఇప్పుడు నాకు విడుదల కావాలి, ఇప్పుడు నాకు ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆశీర్వాదం ఉండే చాలు. తర్వాత ఆశీర్వాదం పొందిన తర్వాత కూడా వారు దేవుని మరిచిపోవడానికి అవకాశం ఉంది. అలాంటి భక్తులు మనం చూడవచ్చు. కుష్ఠరోగంతో యేసుక్రీస్తును వెంబడించిన, యేసుక్రీస్తు దగ్గరే స్వస్థ కొరకు వచ్చిన వారిలో చాలా మంది తిరిగి వెళ్ళాం, కృతజ్ఞత లేకుండా వెళ్ళాం. ఒక్కరు మాత్రం తిరిగి వచ్చి థ్యాంక్స్ చెప్పాము. కృతజ్ఞత హృదయం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? మనం దేవుని దగ్గరే దేని కొరకు వస్తున్నాం, దేని కొరకు వస్తున్నాం? కేవలం ఆశీర్వాదం పొందుకొని దేవుని మర్చి అలా కాదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు ఆశీర్వాదమే, దేవుడు మనం తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి ఆశీర్వాదం కొరకు మాత్రం కాదు, ఆశీర్వాద పూర్ణంగా దేవుని గట్టిగా పట్టుకోవాలి. కానీ చాలా మంది మనం చూసినట్లయితే
ఆశీర్వాదాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఆశీర్వాదం నిన్ను ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలి. కానీ ఆశీర్వాద పూర్ణమైన జీవం కలిగిన దేవునితో కలిసి బ్రతకలేని పరిస్థితి. కానీ జోసెఫ్ ప్రియులారా మనం చూసినట్లయితే తన పిలుపులో సుఖమైన దుఃఖమైన అన్ని పరిస్థితుల్లో జీవం కలిగిన దేవునితో బ్రతక, అది నిజమైన విశ్వాసం, అది నిజంగా జీవం కలిగిన దేవునితో ఉన్న నిజమైన ప్రేమ, రిలేషన్షిప్ అనమాట. నిజంగా ఉంది అనమాట. కాబట్టి ప్రూవ్ అవుతాయి అనమాట. కొన్ని సమస్యలు, శోధనలు దేవుడు పర్మిషన్, దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడే అర్థమవుతుంది నీవు నిజంగా నమ్ముతున్నావా, నిజంగా నమ్మడం లేదా. సో ఇస్రాయేలు ప్రజలను కూడా దేవుడు మనం చూడవచ్చు. ఇస్రాయేలు ప్రజలను కూడా దేవుడు చూడవచ్చు. వారి హృదయంలో ఉన్నది ఏదైనా దేవుడు తెలుసుకోవడానికి కొన్నిసారి వారిను హెచ్చించారు, కొన్నిసారి దిగజారిన స్థాయిలోని కూడా దేవుడు అలాగే నడిపిస్తామన్నమాట. ఎందుకంటే వారు ఏం మాట్లాడతారు, వారి హృదయంలో లోపల ఏది ఉంది అని దేవుడు చూడాలని కోరామన్నమాట. లేదు కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మనం ఏ పరిస్థితులైనా దేవుని శుద్ధించేవారు ఉండాలి. జీవగల దేవునితో కలిసి ప్రతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కాబట్టి యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే పోతులో ఎన్నో గాయాలు పొందే అయినా కానీ ప్రియులారా మనం చూడొచ్చు తన పరిచర్య తగ్గిపోవడం లేదు, మెరిసి తగ్గిపోవడం లేదు. గాయపరచబడిన వారు పరిచర్య తగ్గిపోవాలి. అదే సాతానుకు ఉద్దేశం. గాయపరుస్తాడు, నీ గుండెను గాయపరచడానికి దయ్యాలు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థన, ఆరాధన, సుధులు, సమాధానం, సంతోషం నువ్వు అనుభవించడం తగ్గిపోవాలి. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే గుండె గాయపరచబడుతున్న అలాంటి పరిస్థితి వచ్చినా గానీ మనం చూడవచ్చు యోసేపు మాత్రం జీవం కలిగిన దేవుని ఒక స్వరం క్లియర్ గా వింటున్నాం. కారణం ఏంటిది? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరి వదన్మలో ప్రియులారా మనం చూడవచ్చు నిజమైన యూదుడు, నిజమైన ఇశ్రాయేలు ఎలా ఉన్నారు అంటే వారు మనుషుల నుండి సర్టిఫికేట్ కోరలేదన్నమాట. వారు జీవం కలిగిన దేవుని నుండి మెప్పు కోరే వ్యక్తి అనమాట. నిజమైన ఇశ్రాయేలుకు మనిషి నుండి మెప్పు అవసరం లేదు. నిజమైన ఇశ్రాయేల్ వారి హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నూతన పరుస్తాడు. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం కూడా నూతన ఇశ్రాయేల్ అనమాట. నూతన ఇశ్రాయేల్గా ఉన్న మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధపరిచిన హృదయాన్ని నూతన పరుస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? మనుషులు సర్టిఫికేట్ నుండి, ఆ ప్రభావం నుండి బయటపడతాయి అనమాట. బయటపడాలి. మనుషులు ఒక సర్టిఫికేట్ కాదు. దానికంటే నాకు మీకు అవసరం జీవం కలిగిన దేవుని ఒక స్వరం అనమాట. దేవుని నుండి వచ్చే మెప్పు. అదే యేసుక్రీస్తులో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేస్తున్న కొలది తండ్రి మాట్లాడారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాం. ఇప్పుడు ఈయన నా ప్రియ కుమార్తె అనే స్వరం విన్న కృప దేవుడు యేసునామములో మనకు కూడా అనుగ్రహించినాక చాలు, ఆ స్వరం చాలు. కాబట్టి వేలాది లక్షలాది ప్రజలు యోసేపును అనేకలు తిడుతున్నారను, నిందిస్తున్నారను, అవమానపరుస్తున్నారను. నువ్వు మంచివాడు కాదని, నువ్వు ఆశీర్వాదం కాదని, నువ్వు ఒక బాధ అని, నువ్వు తప్పు చేశామని చేయలేని నిందలు అందువుడే వేసినప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు మాత్రం కుంగిపోలేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? కుంగిపోతున్నామంటే నువ్వు జీవగల దేవుని స్వరం అంటే మనిషిలో ఒక సర్టిఫికేట్ నీకు ఎక్కువ ఇష్టం అనమాట. కాబట్టి దాని నుండి దేవుడు దాన్ని విడిపించినాడు. కాబట్టి జీవగల దేవుని ఒక దృష్టిలో నీవు నీతిగా న్యాయంగా బ్రతకాలి. దానికి అర్థం పాపం చేసుకొని బ్రతకాలని కాదు. జీవగల దేవుని దృష్టిలో నీతిగా న్యాయంగా బ్రతుకుతున్న వ్యక్తులు తప్పకుండా పరిశుద్ధంగా బ్రతుకుతారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో యోసేపు నీతి కొరకు, న్యాయం కొరకు, పరిశుద్ధ కొరకు నిలబడామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అంత ఘోరమైన పరిస్థితులు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు నెక్స్ట్ లెవెల్కి వెళుతున్నామన్నమాట.
నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం అనమాట. మనమైతే మన పరిస్థితి ఏమవుతాయి? మనమైతే ఇప్పుడు యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఒకటి ఇన్ క్రైస్ట్ మనం కూడా ఎలా ఉండాలి అనమాట. ఇన్ క్రైస్ట్ మనం కూడా ఎలా ఉండాలి, నెక్స్ట్ లెవెల్కి నీవు వెళ్ళాలి. అదే 2 కొరింథీయులు 3వ అధ్యాయము 18 వచనములో మనం చూడవచ్చు. గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి మహిమ, మహిమ నుండి ఇంకా మహిమలోనికి నీవు వెళ్ళాలి. గ్లోరీ టు గ్లోరీ, గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి మహిమలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన అంతే. అదే దేవుని చిత్తం. మహిమ నుండి దిగజారిపోవడం కాదు, మహిమ నుండి ఇంకా మహిమలోనికి, పరిశుద్ధలో, ప్రార్థన శక్తిలో, పరిశుద్ధాత్మ ఫలములో, వరములో, దేవుని గుణములో, దేవుని పవర్లో, మన దేవ జ్ఞానములో మనం ఇంక్రీస్ అవ్వాలన్నమాట. తగ్గిపోయే వారం ఉండవద్దు. తగ్గిపోయే వారం ఉన్నామంటే జీవగల దేవునితో సంబంధం తగ్గిపోయినట్టే. అంతే. ఇప్పుడు జీవగల దేవునితో ఉన్న సంబంధం తగ్గిపోవడం లేదు. దానికి అతను యోసేపు నిజంగా తెలుసున్నమాట. జీవగల దేవుడు నన్ను పిలిచామని, నా పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉందని తెలుసు. మనం గ్రహించాలి. జీవగల దేవునికి నా పట్ల మీ పట్ల చిన్నది కాదు, నిత్యమైన గొప్ప ప్రణాళిక, గొప్ప దేవునికి ఉంది అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది కొందరు అర్థం చేసుకోవడం లేదని. కొందరు సమస్యలు వచ్చినప్పుడే నెగిటివ్ అర్థం చేసుకున్నాము. నా పట్ల దేవుని చిత్తం లేదేమో, దేవుని ప్రణాళిక లేదేమో, దేవుడు నన్ను పిలువలేదేమో అని అనుకోని కొందరు మెడికల్గా అడుగు వేస్తారని. ఎందుకంటే దేవుని చిత్తం ఉండే ఈ నిందలు, అవమానాలు, శ్రమలు ఎందుకు రావాలి? తిరిగి ప్రశ్న అడుగుతాం. ఇప్పుడు కొందరు నిందలు, శ్రమలు, సమస్యలు ఇచ్చినప్పుడు వారు దేవుని పునప్పు నా మీద లేదు అని వారు స్వయంగా ఆలోచన చేసుకుని, అర్థం చేసుకొని పక్కకి జరుగుతుంది. లేదంటే ఉన్న చూడలో ఉండిపోతాయి, లేదంటే బ్యాక్ కానీ వెళ్ళిపోతాయి. నేను యోసేపు సుజీవంగా దేవుడు నన్ను పిలిచింది కాబట్టి నేను ముందుకే గాని వెనకకు లేదు. పరిశుద్ధాత్మతో కలిసి నీవు నేను ముందుకే వెళ్ళాలి కానీ వెనకకు వెళ్ళవద్దు. దేవుని చిత్తం కాదు. పరిశుద్ధాత్మతో కలిసి నీవు ముందుకే వెళ్ళాలి కానీ వెనకకు నువ్వు నో. ఐగుప్తు చూడవద్దనమాట. ఐగుప్తు నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చాం, కనాన్ ప్రాంతంలోనికి దేవుడు నడిపిస్తున్నాం. కాబట్టి జీవగల దేవుడు, పిలిచిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు తప్పకుండా గమ్యములో మనం చేరినట్టు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి నేను కృంగిపోవద్దు అనమాట. కృంగిపోవద్దు. కాబట్టి సమస్యలు, నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చినప్పుడు దాన్ని నెగిటివ్ గా మనం చూడవద్దు అనమాట. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది? యోసేపులో ఉన్న అస్సలైన ప్రార్థన, అస్సలైన ఇన్నర్ మ్యాన్ ఎంత బలం ఉంది అని ప్రూవ్ అవుతుంది అనమాట. నీ ఆత్మ ఎంత బలం ఉంది, నీ ఆత్మకు ఎంత బలం ఉంది, నీకు ఎంత క్షమించే గుణం, ఎంత ఏసే గుణాలు నీలో ఎదిగింది, ఎంత ప్రేమ ఎదిగింది, ఎంత సహనం ఎదిగింది, ఇదంతా అక్కడ ప్రూఫ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం చూడవచ్చు. యోసేపు నిలబడామంటే పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచయం, జీవగల దేవుడు బలపరిచయం. అందుకు గట్టిగా పరిశుద్ధ కొరకు నిలబడారు. ప్రమోషన్ అంతే. లోకానుసరంగా మనుషులు కిందకి జీవితాన స్థాయిలోనికి నడిపిస్తున్నా గానీ జీవగల దేవుడు మాత్రం వదలలేదు. జీవగల దేవుడు తప్పకుండా ఇచ్చిస్తారు. చూడండి, మనుషులు ఒకవైపు మనం చూస్తున్నట్లయితే తను చెరసాల్లో వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏసియా ప్రమోషన్ కాదు అది. ఒకవైపు ప్రమోషన్ కాదు, మనుషులు తప్పు పట్టుకొని తక్కువ స్థాయికి తీసుకొని వెళుతున్నారు. కానీ జీవగల దేవుడేమో ప్రమోషన్ ఇస్తాడు. అంత కాబట్టి దేవుని వాక్యం పట్టించుకొని బ్రతున్న నాకు మీకు జీవగల దేవుడు తప్పకుండా ప్రమోషన్ ఇస్తాడు. అంతే. ఇప్పుడు అంతే. ఆ చేయను ఆపే అంత సామర్థ్యం కలిగిన మనుషుడు ఎవరు లేదు. సాతాను కూడా లేదు, ఏ పరిస్థితి కూడా లేదు. సత్యమైన మాట. స్తోత్రం. కాబట్టి నీవు శోధనలో, కష్టంలో, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన వేసుకోవాలి, ఆరాధన వేసుకోవాలి. ఫెయిత్ఫుల్ నువ్వు ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూవ్ చేయాలి, వేరే మార్గం లేదు. నీవు దేవుని కుమారుడు, కుమార్తె అని దానికి తగినట్టు బ్రతకాలి అని అర్థం, తగినట్టు నిలబడాలి అని అర్థం. పరిశుద్ధాత్మ కూడా కృప అనుగ్రహించిన ఇప్పుడు
ఈ నిందలు అవమానాలు అంతా వచ్చినా గానీ మనం చూసినట్లయితే పరిచర్లు మాత్రం తగ్గిపోవడం లేదు. అంటే దానికి అర్థం ఏంటిది? పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. నీ హృదయమును అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనములో చూడవచ్చు. నీ హృదయాన్ని అన్నిటికంటే, నీ బ్యాంకులో డబ్బు దాచిపెట్టిన దానికంటే, నీ ఆస్తిపాస్తులు కాపాడుతున్న దానికంటే, అన్నిటికంటే నీ బంగారం కానీ వెండి కానీ కాపాడుతున్నావా కదా? నీ సర్టిఫికేట్ అంత దాచి మేము కాపాడుతున్నాం కదా, దానికంటే నీవు ఎక్కువ. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. అంటే ప్రియులారా, మనం చూసినట్లయితే సాతాను యోసేపు హృదయం పట్టడానికి, దాన్ని పట్టుకోవడానికి దెయ్యాలు, సాతాను, ఈబుల్స్ పెట్టు దురాత్ములు ప్రయత్నం చేశాం. కానీ యోసేపు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. తప్పుడు నిర్ణయం చేసుకోలేదు, మంచి నిర్ణయం తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేశానన్నమాట. మంచి నిర్ణయం తీసుకొని ఓవర్కమ్ చేశాను. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే నేను నమ్ముతున్నాను, తర్వాత కూడా నేను నమ్ముతున్నాను. నేను పోతిఫర్ భార్యతో కూడా నేను నమ్ముతున్నాను, క్షమించి ఉండవచ్చు. ఎందుకంటే యోసేపుగా తన సొంత సహోదరులతో కూడా మనం చూడవచ్చు. మరలా కలిసినప్పుడు యోసేపు హృదయంలో మాత్రం ఎలాంటి కోపం కానీ పొగ కానీ లేదు. నా బ్రదర్స్, మా వారు అలాగే చేశారు కదా, ఇలాగే నాకు వ్యతిరేకంగా నన్ను చంపడానికి వీడు చేశారు కదా, అదేమీ కూడా యోసేపు హృదయంలో లేదన్నమాట. ఇప్పుడు నీ హృదయంలో ఇప్పుడు ఏముంది? నీ హృదయంలో ఏముంది? వారు వీరు నిన్ను తిట్టిన మాటలు ఇప్పుడు కూడా నీకు జ్ఞాపకం వస్తుందా? డిలీట్ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవునితో చెప్పాలి, దేవా నా హృదయంలో వచ్చిన గాయాలు స్వస్థపరచుము. అంతే, అప్పుడే డిలీట్ అవుతుంది. లేదంటే నీ హృదయంలో గాయం ఉన్నట్టే. నీ హృదయంలో గాయం ఉండే నువ్వు ప్రమోషన్ పొందలేదు. దురాత్మలు నీ హృదయంలో ప్రభావం చేస్తాయన్నమాట. కాబట్టి యోసేపు ఏం చేశారు? గాయపరచబడాము, కానీ గాయం కట్టబడాము. అంటే దానికి అర్థం ఏంటిది? గాయం కట్టే జీవంగా దేవుల్లో ట్రస్ట్ ఆశ్రయించామన్నమాట. వైద్యుడు, హల్లెలూయా, మంచి సమరుడైన పరమ వైద్యుడైన జీవగల దేవుల్లో నిజంగా ఆశ్రయించారు. అందుకొరకే గుండె గాయాలు కట్టబడింది. గుండె గాయాలు, కాబట్టి నీ గుండె గాయాలు, నీ హృదయం గాయాలు స్వస్థపరచబడినాక, నలిగిన హృదయం స్వస్థపరచ అభిషేకం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం వూండ్స్ దేవుడు స్వస్థపరచున్నాడు. లేదంటే ఆ గాయం ద్వారానే నీవు చూస్తారు. గాయం ద్వారా నీ భర్తని చూస్తున్నప్పుడు తప్పు పెడతారు. గాయం ద్వారా నీ భార్యను కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, గాయం ద్వారా నీవు చూస్తున్నప్పుడు వారిని నువ్వు తప్పు పెడతారు. గాయం ద్వారా నువ్వు చూస్తున్నప్పుడు నీవు వారిని తప్పు పెడతారు. కానీ అందువరకు గాయం కట్టబడాలి. గాయం కట్టబడలేని వ్యక్తులు తప్పు పెడతారు. వారు మనసులో ఆలోచన వస్తాయి, ఇంకా నేను మిత్తిగిలు ఉండే, నేను సహవాసములు ఉండే, నన్ను ఇంకా గాయపరుస్తాయని తప్పు పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ గాయం లోపల ఉంది, గాయం హీలు కాలేదు. ఒకటి గాయం స్వస్థపరచబడినాక, గాయాలు దేవుడు స్వస్థపరిచేప్పుడు నన్ను స్వస్థపరచినాక అంతే స్వస్థపరచాలి. ఒకటి వ్యవసాయం గాయం కట్టబడాము. అందుకొరకు ఇప్పుడు దేవుని సమాధానం అనుభవించుకొని పరిచయం చేస్తున్నాం. లేదంటే దేవుని స్వరం వినలేదు, దేవుని దర్శనం పొందలేదు. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, యేసుక్రీస్తు చెప్పిన మాట. కాబట్టి మన హృదయాన్ని కాపాడుతున్నామా? కాపాడుకోవాలి. అంటే దానికి అర్థం ఉన్నది టార్గెట్ సాతాన్ దేశం. నీ హృదయాన్ని పట్టుకోవాలి. ఒకప్పుడు సాతాన్ తెలుసు, సాతాన్ చేతుల్లో ఒకప్పుడు మనం ఉన్నవారమే. అదే కొలొస్సె రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఒకప్పుడు మనం చీకటి రాజ్యంలో ఉన్నాం. చీకటి రాజ్యం నుండి దేవుడు వెలుగు రాజ్యంలోనికి, ప్రేమ క్రీస్తు దేవుని రాజ్యంలోనికి మనం తీసుకుని వచ్చాం. సాతాను చేయి నుండి బయటపడడం కరెక్టే, కానీ మరలా దెయ్యాలు ప్రయత్నం చేస్తున్నాం అనమాట, హృదయాన్ని ఏ విధమైన స్వాధీనం చేసుకోవాలని. ఇప్పుడు యోసేపు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? బట్ ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయంలో రాయబడింది, సాతానుకు నీ హృదయంలో చోటు ఇవ్వవద్దు అనమాట.
ఒకవేళ నీ బ్రదర్తో సిస్టర్తో ఇప్పుడు కూడా కోపం పెట్టుకొని నీవు ఉన్నామంటే ఉండే సాతానుకు చోటిచ్చింది కాబట్టి చోటు ఇవ్వవద్దు. అందువరకు వాక్యం సమస్తమైన చేదు, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, శైలం, దుష్టత్వం విస్మరించుడి. యోసేపు ఇలా వాక్యం విసివేశాం కాబట్టి క్షమించాం, హృదయం కాపాడాం, పరిశుద్ధం హృదయం కాపాడామన్నమాట. కాబట్టి మినిస్ట్రీ తగ్గిపోవడం లేదు. ఇప్పుడు హృదయం కాపాడలేని వ్యక్తులు మినిస్ట్రీ తప్పకుండా తగ్గిపోతాయి అన్నమాట. హృదయం కాపాడాలి. కోపం స్పిరిట్ నుండి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా కాపాడుకోవాలి. లెస్ట్ స్పిరిట్ నుండి మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఫియర్ స్పిరిట్ నుండి మన హృదయాన్ని కాపాడుకోవాలి. అసూయ స్పిరిట్ నుండి హృదయాన్ని కాపాడుకోవాలి. అనేక స్పిరిట్ నుండి హృదయాన్ని కాపాడుకోవాలి. దయ్యాలు రకరకాలు, అన్ని పేర్లు చెప్పడం లేదు కాబట్టి దాని నుండి ఏ ఈవిల్ స్పిరిట్ అనేసి దాని వాక్యమైన గడ్డం ద్వారా, ప్రార్థన ద్వారా మన హృదయాన్ని కాపాడుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి, మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. అలాగుండే నువ్వు ప్రమోషన్ అంటావు. దేవుని తప్పుపట్టవు. నీ హృదయం నువ్వు కాపాడలేదు అంటే నువ్వు ప్రమోషన్ పొందలేదు. అంతే, ప్రమోషన్ పొందలేదు. ప్రమోషన్ పొందాలంటే నీ హృదయాన్ని కాపాడాలి. ఫెయిత్ఫుల్ నువ్వు నిరూపించాలి. నేను చేయాలి. అంతే. అబ్రహాం మనం చూడవచ్చు, ఫెయిత్ఫుల్ అని దేవుని ముందు ప్రూవ్ చేయాలి. నిజమైన విశ్వాసాలకు అది ఈజీ అనమాట. నిజమైన దేవుని కుమార్తెగా అది వెరీ ఈజీ. కానీ నిజంగా దేవుని కుమార్తె కాదు అంటే నిజంగా జీవగల దేవుని సంబంధం లేని వారికి ఇది చాలా కష్టమే. చాలా డిఫికల్ట్ అనమాట. నిజంగా దేవుని కుమార్తె అయితే, నిజంగా దేవుని పరిశుద్ధాత్మ టీచింగ్ పొందుతున్న వ్యక్తికు అది చాలా ఈజీ. కానీ పరిశుద్ధాత్మ స్వరం వినలేని, పరిశుద్ధాత్మ టీచింగ్ రిసీవ్ చేయలేని వ్యక్తులకు చాలా డిఫికల్ట్ అనమాట. యోసేపు పరిశుద్ధాత్మ స్వరం విన్నాం. దేవుడు పరిశుద్ధాత్మతో నేర్పిస్తాడు. అది మనం పొందాలి అనమాట. హల్లెలూయా. అది మనం పొందుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకొరకే పరిచర్యలో వాడబడుతున్నాయి. ఇద్దరు కాదా ఎందుకు పరిచర్య చేయాలని మనకైతే అనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురైనా కాదు, ఒక్కరైనా కూడా పరిచర్య చేసుకోవాలి. దేవుడు నీ ఫెయిత్ఫుల్ చూస్తున్నాను. చాలా మంది అక్కడే ఓడిపోతుంది అనమాట. చాలా మందికు 1000 మంది ఉండేనే వస్తారు, లేదా లక్షలు ఉండేనే వస్తారు. కానీ యోసేపు ప్రియులారా మనం చూస్తే దేవజ్ఞానం పొందిన యోసేపు చూడండి, ఇద్దరైనా సరే పరిచరించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. అంటే హృదయం సిద్ధంగా ఉన్నామన్నమాట. ఒక్కరైనా కూడా చేస్తాడు. అలాంటి వ్యక్తి ఒక్కరైనా కూడా చేస్తాడు, ఇద్దరైనా కూడా చేస్తాడు, ముగ్గురైనా చేస్తాడు, 1000 మంది అయినా చేస్తాడు. కాబట్టి ఫెయిత్ఫుల్. ఇప్పుడు ప్రియులారా ఆమేన్. కాబట్టి దేవుని చిత్తం చేసాం. చూడండి, చెరసాల్లో కూడా దేవుని చిత్తం చేసాం. నువ్వు ఉన్న చోట్ల దేవుని చిత్తం నువ్వు చేసుకోవాలి. అంతే. పరలోకండి హెవెన్లీ ఫాదర్ ఒక చిత్తం చేస్తున్నామా, చిత్తం చేయాలి. అంతే. దాని కొరకు నిలబడాలి. దేవుని చిత్తం చేస్తున్న వ్యక్తులుగా మనం ఉండే చాలు. ఖచ్చితంగా ప్రమోషన్ అనమాట. జీవగల దేవుడు అది చేస్తాడు. కానీ పరలోక తండ్రి ఒక స్వరం విన్న తర్వాత కూడా నిర్లక్ష్యం చేసుకోవాలి. దాన్ని పట్టించుకోకుండా ప్రవర్తనామా నువ్వు అలాగానే ఉండిపోతావు. దానికి ఏమాత్రం మార్పు ఉండలేదు. కానీ జీవగల దేవుని స్వరం విని దానికి లోబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని జీవగల దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. దానికి ఏమాత్రం డౌట్ లేదు. స్తోత్రం. కాబట్టి దానికి ఒక సమయం ఉంది. కాబట్టి నేను వాక్యం పాటించాను కదా, నన్ను ఇప్పుడే లేపమని కాదు, చెప్పడం తప్పు కాదు. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తగిన సమయంలో లేపుతాడు. కాబట్టి నేను వాక్యం అంతా పాటించాను, ఇప్పుడే లేపమని దేవుడు తండ్రికి తెలుసు, ఏ సమయంలో మనం లేపాలని తెలుసు. కాబట్టి మనం తండ్రితో, ఆ జీవగల దేవునితో ఆ సహవాసంలో ప్రియులారా మనం కొనసాగించిన చాలు. ఫెయిత్ఫుల్గా ఆ సంబంధం కాపాడుకునే నమ్మకంగా ఉండే చాలు. దేవుడు ఖచ్చితంగా తన సమయంలో, తగిన సమయంలో దేవుడు చేస్తాడు. పిల్లలు చేస్తాడు. కాబట్టి ప్రియులారా నీవు నేను నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి యోసేపు తన శ్రమ, ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఆ దేవుని ప్రేమ దేవుని నుండి తగ్గిపోమని దూరంగా లేదన్నమాట. దేవునితో ఇంకా క్లోజ్ ఉన్నాం, ఇంకా డీప్ లోతైన సహవాసం. అదే అపోస్తలుడైన పౌలు కూడా అదే చెప్తున్నాం. మనం చూసినట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడవాడెవడు, శ్రమ ఆయనను
శ్రమ వచ్చాం. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, గట్కమైనను మనల్ని బాగున్న దేవుని విషయం మన నిజమైన విశ్వాసం, నిజంగా రిలేషన్షిప్ కలిగి ఉండాలి జీవంగా దేవుడు. అలాంటి వ్యక్తులు ఏ సమస్యలు, అన్ని పరిస్థితులు కూడా జీవంగా దేవుని హత్తుకొని బ్రతుకుతాం. వారు మేము తలగా దేవుడు వారిని వాడతారు, వారిని దేవుడు అనేకలకు దీవెనకరంగా దేవుడు వాడతారు. కాబట్టి హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు రావచ్చు, అనగానే హృదయాన్ని మాత్రం కాపాడుకున్నాం. నాలుకను దేవుని చిత్తానుసరంగా కాపాడుకో, మన మాటలు, క్రియలను దేవుని చిత్తానుసరంగా మనం కాపాడుకోవాలి. శరీరానుసరంగా మనం బిహేవియర్ చేయవద్దనమాట. కానీ శరీరానుసరంగా బిహేవియర్ చేయడానికి అవకాశాలు ఆ శోధన, శ్రమ వచ్చినప్పుడు ఎక్కువ ఉంది. కానీ ఆత్మ మనిషి బలంగా ఉన్న వ్యక్తులకు అది రాదన్నమాట. వారు శరీరానుసరంగా బ్రతకలేదు, ఆత్మానుసరంగా దాన్ని హాని చేస్తారు. కాబట్టి చాలా వ్యక్తులు ప్రియులారా మనం చూస్తున్న శ్రమలు, నిందలు, అపమానాలు వచ్చినప్పుడు శరీరానుసరంగా యుద్ధం చేసుకొని ఫెయిల్ అయిపోతుంది. కొందరు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారు మనం చూసినట్లయితే హోలీ స్పిరిట్ టీచింగ్ ముందుకొని, క్షమించుకొని, సహించుకొని, పరిశుద్ధంగా కాపాడుకొని, ఎవరైతే ఇబ్బంది చేశారో, పెట్టారో వారిని గౌరవించుకొని, దేవుడు ఇచ్చిన మంచి అవకాశాలు ఏదైనా ఉంటే ఆ ప్రేమ చూపడానికి వాడుకొని వారు ఇంకా టాప్ లెవెల్కి వెళుతారు. ప్రియులారా మనం శరీరానుసరంగా చేసి యుద్ధం చేయవద్దు. దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే ఆత్మానుసరంగానే ముందుకొల్లాలి. దుఃఖంలో, నిరాశ, బాధ, ఏ పరిస్థితులైనా సరే, అన్ని పరిస్థితుల్లో మన ఆత్మానుసరంగా ఉండాలి. శరీరానుసరంగా మనం బిహేవియర్ చేయవద్దు. శరీరానుసరంగా మనం విత్తనాలు పెట్టుకుంటే దానికి పోతుంది. ఆత్మానుసరంగా విత్తనాలు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఆ కృప మనకు అందరికీ దేవుడు అదేగా అనుగ్రహించినాడు. అందరికీ అవసరం, అది ఒక్కరు కాదు. ఈ కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించాడు. కాబట్టి మన ఆత్మదేవుడు బలపరిచినాక, మన హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరిచినాక, లోతుగా పరిశుద్ధపరిచినాక వారికి అది సాధ్యం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేయనాక, హృదయ శుద్ధి గెలవారుదని మన హృదయాన్ని యేసు రక్తం ద్వారా మనం కడుగుకోవాలి, యేసు నామ వాక్యం ద్వారా కడుగుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధంగా, లోతుగా పరిశుద్ధపరిచినాక, పరిశుద్ధులు మన ఇంకా లోతుగా జీవగల దేవుడు మనందరూ నడిపించినాక, మహిమ నుండి అతి మహిమలోనికి నడిపించినాక, అలాగుండే నీవు గొప్ప స్థాయిలోనే నిలబడుతుంది, బ్రతుకుతుంది. అనేకులకు నువ్వు తప్పకుండా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కాబట్టి ఈ పరిశుద్ధ దేవునితో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనను దీవించినాక ఇప్పుడు అమ్మగారు లీడ్ చేస్తారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ నరసింహరావు బ్రదర్, స్వల్ప సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. పాట పాడి నరసింహరావు బ్రదర్ బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. వందనాలయ్యా. మరి దినంలో పాస్టర్ అయ్యా వాక్యం ద్వారా మీ ఇచ్చిన పరిచయం బట్టి వందనాలు పాస్టర్. పరిచయం దీవించండి, ఆశీర్వదించండి, అనేక విధాలుగా విస్తరింపచేయండి. దేవస్థానంలో ఉన్న సిస్టర్ కూడా అనేకుల గురించి ప్రార్థిస్తున్నారు. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. కుటుంబ పరిస్థితులు అన్నింటిలో సహాయం చేయండి దేవా. అలాగే మరి యోసేపు లాగా, మరి అలా యోసేపు లాంటి జీవితంలో మరి ఎలాగ యోసేపు ఫలించి అభివృద్ధి పొందాడు, జీవన చిత్తంలో ఆయన ఎలా ఎదిగినాడో ఆ విధంగా మమ్మల్ని కూడా సిద్ధపరుస్తురండి. మా శరీర క్రియలను నశింపచేసి ఆత్మానుసారంగా మీలో ఫలవంతంగా మరి ఫలించి అభివృద్ధి పొంది ఇతరులకు నాయన మేము మాదిరికరంగా ఉండే విధంగా మా జీవితాలను కట్టమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపన పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువనెను. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, నీతిమంతుల కాదు పాపుల పిలచెన్,
పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, నీతిమంతుల కాదు పాపుల పిలచెన్, నిన్ను హృదయం బారా ప్రేమించును, నిన్ను హృదయం బారా ప్రేమించును, ప్రేమించును. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. తప్పిన వారిని వెదుకవచ్చన్, తానే వెదికే నిన్ను పరికించుము, తప్పిన వారిని వెదుకవచ్చన్, తానే వెదికే నిన్ను పరికించుము, దాపున నిలచెను రక్షింపను, దాపున నిలచెను రక్షింపను, రక్షింపను. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. జీవనదాతగా ప్రభు యేసు వచ్చెన్, నిత్య జీవము నీకు కలిగించును, జీవనదాతగా ప్రభు యేసు వచ్చెన్, నిత్య జీవము నీకు కలిగించును. కావున ప్రభుని దరి చేరును, కావున ప్రభుని దరి చేరును, దరి చేరును. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. జీవన జ్యోతిగా జగమునకొచ్చెన్, నీవెరిగితివా నీ స్థితిని, జీవన జ్యోతిగా జగమునకొచ్చెన్, నీవెరిగితివా నీ స్థితిని, నీ చీకటిని పోగొట్టును, నీ చీకటిని పోగొట్టును, పోగొట్టును. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. పాత వాటిని పారగద్రోలన్, నూతన పరచును సర్వమును, పాత వాటిని పారగద్రోలన్, నూతన పరచును సర్వమును. పరికించుముని స్థితిగతిని, పరికించుముని స్థితిగతిని, స్థితిగతిని. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, పిలచుచుండే. నా మాట వినుమని ప్రభువనెను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం ఆయన, స్తోత్రం తండ్రి. కృపగల దేవ, ప్రేమ గల తండ్రి, జీవం గల మా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఉదయకాల సమయం ఇంతవరకు ప్రభువా ప్రార్థన చేసిన బిడ్డలు, మరి వాక్య పరిచర్య చేసిన పాస్టర్ అని బట్టి ఉన్నాయని నీకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రతి ఒక్కరి దీవించి ఆశ్రయించి నీ కృపలో బలపరుస్తున్నందుకు నీకు వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం, సర్వోన్నతుడా నీవే
నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందన పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చి నావు, సింహాల నోలను మూసినావు, సింహాసనమిచ్చి నావు, సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా.